నానా ఇప్పుడు మనం చూసే మెథడ్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫామ్ ఇంటిగ్రల్ 1/ax² + bx + c and ఇంటిగ్రల్ 1/√ax² + bx + c and √ax² + bx + c. దీనిలో మనం చూసిన ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంట ఎవాల్యుయేట్, దీని ఏమంటారు ఎవాల్యుయేట్ 1/x² + 6x + 13. చూడండి, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి. x² + 6x + 13. దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే చూడండి, ఎలా మార్చాలి చూడండి, a + b హోల్ స్క్వేర్లో మార్చాలి. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b² అనే మెథడ్లో రాచాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని మారుస్తాను. ఎలా x² + 2 × 3 ఇంకేముంది x ఉంది. తర్వాత ఇది 13 ఎలా రాయచ్చు మనం 9 + 4. ఎందుకు మనకి a² కూడా రావాలి, మనకేం కావాలా x² అనే ఎలిమెంట్ కావాలా అండ్ a² అనే ఎలిమెంట్ కావాలి. కాబట్టి అప్పుడు ఇదేమో చూడండి x² + 2 × 3 × x + 9 ఎలా రాసుకోవచ్చు 3² + 2². చూడండి ఇది ఎలా ఉంది మనకి, ఇదంతా ఏంటి a² + 2ba + b². అంటే ఏంటి మనకి ఇక్కడ a + b అనేది వర్కౌట్ అయిపోయింది. సో దీన్ని ఎలా రాయచ్చు మనం ఇప్పుడు x + 3 హోల్ స్క్వేర్. ఇక్కడ రిమైనింగ్ ఏముంది నాన్న 2². అంటే ఏంది ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయచ్చు 1/x + 3 హోల్ స్క్వేర్ + 2² dx. అంటే ఎలా ఉంది మనకి 1/a tan 1 x/a + c = 1/x² + a² కాబట్టి. సో ఇక్కడ ఏం రాయచ్చు 1/a అంటే 1/2 tan 1 x అంటే ఏంది x + 3/2 + c. రైందా ఏం లేదు నాన్న, ఇచ్చిన ఈక్వేషన్ని సపరేట్ రాస్తాం. రాసిన తర్వాత దాన్ని a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో మారుస్తాం. మార్చిన తర్వాత అది ఏ ఫార్ములా సూట్ అవుతుందో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం, చెప్పండి 1/2x² + 3x + 5 dx. ఏం చేస్తున్నాం ఫస్ట్ మనం ఈక్వేషన్ రాస్తాం 2x² + 3x + 5. దీనిలో ఏం చేస్తున్నాం మనం x² పక్కన ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ మనం కామన్ ఇస్తున్నాం. ఎందుకు x² కామన్గా ఉండకూడదు, ఒకటే ఉండాలి కాబట్టి, పక్కన ఎలిమెంట్స్ ఉండకూడదు కాబట్టి. సో 2ని కామన్ ఇస్తే x² + 3/2x + 5/2. దీన్ని ఎలా మార్చాలి నాన్న, నేను a² + 2ab + b² + c - b². ఎందుకు నాకు ఇదంతా ఒక a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలి. ఇక్కడ లేని b²ని యాడ్ చేస్తాయి కాబట్టి ఆ b²ని సపరేట్ చేయాలి. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటి x² రాసా. ఇక్కడ 2 ఉందా, 2 లేదు కాబట్టి నేను చేస్తున్నా దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నా. లేని 2 ఏం చేసా 2తో మల్టిప్లై చేస్తున్నా, అదే 2తో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు 2 క్యాన్సిల్ కాబట్టి 1 వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. అక్కడ వాళ్ళకి ఏముంది 3/2x ఉంది, తర్వాత ఏముంది 5/2. చూడండి నాన్న, ఇక్కడ మనకేముంది a² వచ్చింది, 2 వచ్చింది, b వచ్చింది, a వచ్చింది. లేనిది ఏంది నాన్న మనకి b² లేదు. సో b² రావాలి. సో x² + 2 × 3/4 × x. ఇందుకు 2 మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఏంది b² అంటే ఏంటి అనేది ఇది b కాబట్టి ఈ యొక్క వాల్యూ ఏదైతే స్క్వేర్ చేస్తామో దాన్ని b² అంటాం. అంటే 3/4 హోల్ స్క్వేర్ + 5/2 ఆల్రెడీ మనకుంది. ఇక్కడ మనం చేసిన కొత్తగా ఈ యొక్క ఎలిమెంట్ని యాడ్ చేసాం కాబట్టి దీన్ని సపరేట్ చేస్తున్నా. సో ఇదంతా మనకి ఏంటన్నా a² + 2ba + b² లాగా ఉంది. కాబట్టి మనం రాయొచ్చు x + 3/4 హోల్ స్క్వేర్. రిమైనింగ్ ఏమన్నా 5/2 - 9/2.
16. ఇప్పుడు 2కి 6 కాదు ఎల్సిఎం తీస్తే ఎంత వచ్చింది నాన్న 16 వచ్చింది కాబట్టి 16 అనేది ఇక్కడ 8లో ఎన్నిసార్లు పోతుంది 2లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి 5 × 8 - 9 అప్పుడు ఏమొచ్చింది నాన్న 5 8 ఎంత 40 - 9/16 దట్ ఈస్ ఈక్వల్ టు 31/16. ఇప్పుడు మనకి ఏమొచ్చింది నాన్న ఏ వచ్చింది మనకు కావాల్సింది ఏంది A² వాల్యూ కాబట్టి మనకు వచ్చింది ఏంది ఏ వాల్యూ మనకు కావాల్సింది ఏంది A² వాల్యూ కాబట్టి ఈ A² అంటే ఏం చేయాలి దానికి ఒక రూట్ పెట్టాలి √13/16 హోల్ స్క్వేర్. అప్పుడు ఏంటి 16 స్క్వేర్ ఎంత వచ్చింది 4 వచ్చింది కాబట్టి ఓన్లీ 31కే రూట్ ఉండి 4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఎలా ఉందని చూడండి ఒకసారి ఇదంతా ఎలా ఉంది మనకి 1/x + 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ √31/4 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎలా ఉంది మళ్ళీ అగైన్ 1/a + x² లాగా ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా 1/√31/4 tan 1 x + 3/4 √31/4 + c అనమాట దీని ఆన్సర్. దాని ఏమీ లేదు చూడండి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని నేను ఎలా రాస్తున్నా ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తున్నా రాసిన సారీ ఇక్కడ పక్కన ఇంకా 1/2 కూడా ఉంటున్నానా చూడండి ఈక్వేషన్లా రాసా. నాకేం చెప్పారు x² పక్కన ఎటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ ఉండకూడదని చెప్పారు. సో నేను x² పక్కన ఉన్న 2ని బయట పట్టుకొచ్చా. అప్పుడేమైంది x² + 3/2x + 5/2 దీన్ని ఎలా మార్చాలనుకున్నా ఇలా మార్చాలనుకున్నా A² + 2ab + b² + c - b². సో A² అంటే ఏంటన్నా x² ఉంది 2కి 2 లేదు కాబట్టి ఏం చేసా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసా. b అంటే ఏముంది నాన్న 3/2 ఉంది 3/2 ఉంది. a అంటే ఏంది నాన్న x కాబట్టి xకి x ఉంది. తర్వాత ఏం చేసా c మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి 5/2 లాగా వచ్చా. ఇప్పుడు నాకేం తగ్గింది ఇక్కడ B2ab ఉంది కానీ b² లేదు. సో b² అంటే నాన్న ఈ 3/2నే మనం b అంటాం కాబట్టి b² రాస్తున్నాం. అప్పుడు ఏమైంది x² + 2 × ఎంత 4 కాబట్టి 3/4 × x + 3/4 హోల్ స్క్వేర్ ఇందుకే b² కాబట్టి ప్లస్ 5/2 కాన్స్టెంట్ కాబట్టి -3/4 హోల్ స్క్వేర్. దీని మొత్తం నేను రాసా A² + 2ab + b² లా ఉంది కాబట్టి ఏం రాసిన x + 3/4 హోల్ స్క్వేర్ రాసా. తర్వాత ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఉంది 5/2 - 9/16 5/2 - 9/16 ఉన్నాయి కాబట్టి దీనికి ఎల్సిఎం చేస్తే 16 వచ్చింది కాబట్టి 16 అనేది 2లో 8 టైమ్స్ వస్తుంది కాబట్టి 8 × 5 = 40 కాబట్టి 40 - 9 ఎంత 31/16. దీనికి ఏనే వచ్చింది నాకు A² లేదు కాబట్టి రూట్ పెట్టా √31/16 చేసా. ఏం చేసా √31/16 చేసా. అప్పుడు ఏమైంది ఈ 16 అనేది స్క్వేర్ ఉంది కాబట్టి దాది 4 అయింది. అప్పుడు ఏమైంది √31/4 స్క్వేర్ అయింది. ఇప్పుడు A². ఇది ఎలా ఉంది 1/x + 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ √31/4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న 1/tan a 1/a కాబట్టి 1/√31/4 tan 1 x + 3/4 ప్లస్ √31/4 ప్లస్ c అనమాట. ఓకేనా. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి 1/√ax² + bx + c dx. సో ఫస్ట్ ప్రాబ్లం మనం చేసే దీనిలో 1/√3x² + x - 2 dx. ఫస్ట్ మనం ఏం చేయాలన్నా ఒక ఈక్వేషన్ రాయాలి కాబట్టి 3x² + x - 2ని ఈక్వేషన్లో రాసా. తర్వాత చేసా మనకేం తెలుసు ఈ x² పక్కన ఏ యొక్క వాల్యూ ఉండకూడదు కాబట్టి 3ని కామన్ తీసా. అప్పుడు ఏమైంది x² + x/3 - 2/3 అనమాట. సో ఇప్పుడు నాకేం తెలుసు మనకి A² + 2ab + b² + c - b² ఇలా రాయాలి కాబట్టి ఫస్ట్ ఏం రాస్తున్నా A² అంటే x² రాసా.
2 ఉందా ఇక్కడ లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసా, 2తో డివైడ్ చేసా. అంటే ఏ అంటే ఇది మళ్ళీ ఎక్స్ ఉంది, బి అంటే ఏంది 1/3 ఉంది. బీ స్క్వేర్ ఉందా, బీ స్క్వేర్ లేదు కాబట్టి ప్లస్ వదిలేయండి. ప్లస్ సి ఎంత, సి అంటే -2/3. తర్వాత బీ స్క్వేర్ ఉందా మళ్ళీ అగైన్ లేదు. సో బీ స్క్వేర్ అలాగే రాయండి, క్లోజ్ చేయండి. చూడండి ఇప్పుడు సెకండ్ లైన్లో ఇప్పుడు 2 × 3 ఎంత 6 అవుతుంది కాబట్టి అప్పుడు చూడండి x² + 2 × x + 1/6. ఇప్పుడు ఏమొచ్చింది మనకి బి వాల్యూ వచ్చింది. సో బీ స్క్వేర్ అంటే ఏంటి అన్నప్పుడు మనకి 1/6² - 2/3 ప్లస్ -1/6². ఇప్పుడు ఇదంతా రాయొచ్చానా, ఇది ఎలా ఉంది a² + 2ab + b² లాగా ఉంది కాబట్టి ఇలా రాయొచ్చు. అప్పుడు x + 1/6² రాయొచ్చు. రిమైనింగ్ వాల్యూస్ ఏమన్నా ఈ కాబట్టి -2/3 అండ్ -1/6². 1/6² రాయొచ్చు నాన్న, చూడండి సపరేట్ రాయండి. 2/3 -1/6 అని రాయొచ్చు, 1/36 లాగా రాయొచ్చు. ఇప్పుడు 36 అనేది మనకి ఎల్సిఎం అయింది. 36 అనేది మనకి ఎల్సిఎం అయింది. సో 36 అనేది 3 లైన్స్ అయిపోతుంది, 12 టైమ్స్ పోతుంది. అంటే 12 × 2 - 1. ఇప్పుడు ఇది -12 × 2 - 1. అప్పుడు ఏమైంది -24 - 1/36 దట్ ఈస్ ఈక్వల్ టు -25/36. దీన్ని మనం ఎలా రాయొచ్చు 5/6² రాయొచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు ఇది చూడండి x + 1/6² - 5/6² అండ్ దేనిలో ఉంది ఇదంతా రూట్లో ఉంది కాబట్టి √1 ఇలా రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి మళ్ళీ 3 అనేది మనకి బయటకు వచ్చింది కాబట్టి √3 అయింది అనమాట. ఇది మనకి ఎలా ఉంది 1/√x² - a² కాబట్టి దీని ఫార్ములా ఏంటంటే మనకి cos h−1 x/a + c. ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు మనం 1/√3 cos h−1 x + 1/6/5/6 + c. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎలా రాయొచ్చు అప్పుడు 1/√3 cos h−1 6x + 1/5 + c అనమాట. ఓకేనా, ఏం లేదు అని చూడండి ఒకసారి. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, 1/√3x² + x - 2 అనేవి ఉంటే దానిలో ఒక ఈక్వేషన్ ఫార్ములా రాసా సపరేట్గా. రాసిన తర్వాత ఏం చేసా 3ని కామన్ చేసా. 3ని కామన్ చేయడం వల్ల ఏమొచ్చింది నాకు x² + x/3 - 2/3 వచ్చింది. దీన్ని ఈ ఈక్వేషన్ రాసా. ఏ ఈక్వేషను ఇది ఒక ఈక్వేషన్ అయితే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నా. ఎలా చేసా a² + 2ab + b² + c - b² అనే ఒక ఈక్వేషన్ రాయాలనుకున్నా. సో ఏం రాసా x² అని a² అంటే ఏంది x² + 2 అనేది ఇక్కడ ఉందా మనకి లేదు కాబట్టి ఈ 2 కోసం 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. x అంటే ఏంది నాకన్నా మళ్ళీ a అంటే x, b అంటే ఏంది నాన్న 1/3, తర్వాత b² అంటే ఏంది నాన్న లేదు కాబట్టి b² రాసా. c అంటే ఏంది -2/3 అండ్ -b² అంటే ఉంది మనకు అక్కడ ఏం లేదు కాబట్టి అట్లా వదిలేసా. తర్వాత చూడండి ఇక్కడ 2ని 3ని మల్టిప్లై చేస్తే 1/6 అయింది. సో x² + 2abలో b వాల్యూ వచ్చింది 1/6 అనేది. ఇక్కడ వచ్చిన ఈ b వాల్యూని ఏం చేసా స్క్వేర్ చేసా, ఎందుకు b² కావాలి కాబట్టి -2/3 కాన్స్టెంట్ అండ్ -b² కాబట్టి మళ్ళీ 1/6² చేసా. ఇదంతా నాకు ఎలా పడింది అప్పుడు నాకు a + b² లాగా పడింది. సో a² + 2ab + b² లాగా ఉంది కాబట్టి x + 1/6² అయింది. తర్వాత కాన్స్టెంట్ -2/3 కాన్స్టెంట్ అయింది. తర్వాత -1/6 అనేది ఏంటి -b² కాబట్టి అలా ఉంది. అప్పుడు ఏమైంది ఇది -2/3 6² ఎంత రానా 36 కాబట్టి -2/3 -1/36. దీనికి ఎల్సిఎం తీస్తే నాకేమొచ్చింది నాన్న 5/6² వచ్చింది. సో దాని రిజల్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసా.
ఆ ఫార్ములాకి ఏమొచ్చింది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై సి ప్లస్ సి కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/6 బై 5/6 ప్లస్ సి వచ్చింది. ఇక్కడతో మన లెక్క అయిపోయింది అనమాట. నానా ఈ సెగ్మెంట్లో మనం నెక్స్ట్ చూసే ఫార్మాట్ వచ్చేసరికి √ax² + bx + c √ax² + bx + c. సో ఇలా ఎలా ఉందన్న ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి x² + 2x + 5 దీన్ని మనం రాసుకోవాలి. ఈక్వేషన్ ఫార్మాట్ రాద్దాం. ఎవరు రాద్దాం రూట్ అలాగే రాద్దాం x² + 2x అంటే ఏంటన్నా మనకి ఎలా రాయాలి ఎప్పుడైనా గుర్తుంచుకుని ఎలా రాస్తాం మనం a² + b² + 2ab అనే ఫార్ములా రాయాలి కాబట్టి ఎలా రాస్తున్నా 2ab ఏంది నాన్న ఈ b అంటే ఎంత నాన్న b అంటే ఎంత 1 కాబట్టి రాసా. సో b²ని యాడ్ చేసా, తర్వాత b²ని సపరేట్ చేసా. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది నాన్న 5 ఉంది. సో అప్పుడేంది √x చూడండి నాన్న మనకేంది x² + 2 × a × b + b² - b² + c. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇదంతా మనకి ఎలా ఉంది ఇదంతా మనకి a² + 2ba + b² - b² + c మెథడ్లో ఉంది కాబట్టి నేను రాస్తున్నా √x + 1² - 1² అంటే ఎంత 1 + 5. సో 1 - 5 ఎంత అవుతుంది అన్నప్పుడు 4 అవుతుంది కాబట్టి x + 1² - +4 వచ్చింది. ఈ 4 మనం రాసుకోవచ్చు నాన్న 2² లాగా రాసుకోవచ్చు. ఇప్పుడేంటి √x + 1² + 2² అంటే ఇది ఎలా ఉంది ఫార్ములా మనకి ఎలా ఉంది √x² + a² = ఈ ఫార్ములా మనకి ఎలా ఉంది నాన్న x/2 √a² + x² + a²/2 sin h ఇన్వర్స్ x/a + c అంటే ఏంది x/a అంటే ఇది నాన్న 2 కాబట్టి x/2 √2² + x² + 2²/2 sin h ఇన్వర్స్ x/2 + c. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ నాన్న. ఏమి లేదు ఏ ఫార్మాట్ ఇచ్చినా సరే ఏ మెథడ్లో ఇంటిగ్రల్ 1/√ax² + bx + c లేదా ఇంటిగ్రల్ 1/ax² + bx + c లేదా √ax² + bx + c ఈ ఫార్మాట్లో ఏ లెక్క ఇచ్చినా సరే ఖచ్చితంగా ఈ ఈక్వేషన్లో తీసుకురావాలి. ఏ ఈక్వేషను a² + 2ab + b² + c - b². ఈ మెథడ్లో సెట్ చేస్తే మన ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా, మనం నెక్స్ట్ మెథడ్లో చూద్దాం. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.